సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో వెల్కమ్ టు ఐటీ. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే రష్యా అండ్ యుక్రెయిన్ వార్ నడుస్తుందని. సో అది మార్కెట్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? డెఫినెట్ చూపిస్తుందండి. బికాజ్ ఇంతకుముందు కొంచెం వార్ సబ్సైడ్ అయింది టిల్ అబౌట్ మేబీ ఫ్యూ వీక్స్ బ్యాక్. ట్రంప్ ఇనిషియేటివ్ వల్ల కొంచెం సీజ్ ఫైర్ డిస్కషన్స్ కొంచెం జరిగాయి. కొన్ని రోజులు సీజ్ ఫైర్ చేశారు రష్యా వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు. కానీ ఎక్కడో మళ్ళీ ఆ డిస్కషన్స్లో అనుకున్నట్టు ముందుకు వెళ్ళలేదు. మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు రష్యా వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు దేర్ యూనో ఫైరింగ్ ఆర్మ్స్ అట్ ఈచ్ అదర్. సో వార్ అయితే ఎస్కలేట్ అయింది, గట్టిగా అయింది. యాక్చువల్లీ నా ఉద్దేశంలో, నా ఎస్టిమేట్లో యూఎస్ ఈజ్ డీప్లీ అప్సెట్. వెస్టర్న్ వరల్డ్ ఈజ్ అప్సెట్. రష్యా వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు ఈ సీజ్ ఫైర్లో అని. దట్స్ మై పర్సనల్ రీడింగ్. సో వెస్ట్ ఈజ్ సార్ట్ ఆఫ్ గ్యాంగ్డ్ అప్. దే ఆర్ సపోర్టింగ్ యుక్రెయిన్ బిగ్ టైమ్. పైకా నుంచి వాళ్ళు ఎక్స్ట్రా ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇస్తున్నారు యుక్రెయిన్కి. ఇంతకుముందు కూడా యుక్రెయిన్కి వాళ్ళందరూ వెస్టర్న్ సప్లై చేసిన ఆర్మ్సే వాళ్ళు ఫైర్ చేస్తున్నారు యుక్రెయిన్ గ్రౌండ్ నుంచి. సో అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ కొన్ని డ్రోన్స్ యూకే ఇచ్చిందని, రష్యా కూడా బాగా సపోర్ట్ చేస్తుందని, ఇవన్నీ కూడా దిబ్బట్టి చూస్తుంటే ఏమవుతామంటే ఈ వార్ కొంచెం ఎస్కలేట్ అయ్యి ముందుకు వెళ్ళేలాగానే ఉంది. ఈ మధ్య ఒక మేజర్ అఫెన్సివ్ అయింది రష్యా మీద. వాళ్ళ చాలా అబౌట్ ఐ థింక్ 40-50 ఎయిర్క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది యుక్రెయిన్ మిసైల్స్ వెళ్ళి, డ్రోన్స్ ద్వారా. సో రష్యా ఇస్ నాట్ గోయింగ్ టు కీప్ క్వైట్. అది సూపర్ పవరే కదా. సో దే వాంట్ టు బౌన్స్ బ్యాక్, దే వాంట్ టు రిటార్ట్ బ్యాక్. సో వాట్ ఎస్కలేట్ అవుతుంది. మనకి ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ, మన ఎక్స్పోర్ట్స్ కానీ, ఓవరాల్గా జనరల్ అట్మాస్ఫియర్ కొంచెం టెన్షన్ ఫిల్డ్గా ఉంటుంది మనకి. ఇది ఇట్స్ నాట్ ఎ నార్మల్ లైఫ్ ఫర్ అస్ టు గో అబౌట్. అంతేకాకుండా యూఎస్ డాలర్ వీక్ అవుతుంది ఈ ప్రాసెస్లో. సో డాలర్ వీకనింగ్ డాలర్ కూడా మనకి అంత ఇది కూడా కాదు మనకి. ఎకానమీ, వరల్డ్ ఎకానమీ సఫర్ అవుతుంది. మనకు కూడా దాంతోపాటు అందరూ కూడా కనెక్ట్ అయి ఉన్నాం గ్లోబల్ ఎకానమీతో అందరూ కూడా మనం. సో దేర్ఫోర్ అన్ని సెక్టర్స్లో మనం ఎఫెక్ట్ అవుతాం దీంట్లో. సో ఏది ఇటువైపు తిరుగుతుంది చెప్పడం కష్టం. అంటే హూజ్ సైడింగ్ హోమ్. ఇప్పుడు ఇండియా రష్యా వైపు ఉందా, యుక్రెయిన్ వైపు ఉందా, ఇద్దరు వైపులో ఉండి ఇద్దరితో మాట్లాడుతోంది వార్ ఆపమని. అసలు ఎవరు ఆగట్లేదు. యుఎస్ ఈజ్ అప్సెట్ విత్ ఇండియా బికాజ్ ఇండియా ఇస్ సార్ట్ ఆఫ్ సీన్ అగేన్స్ట్ యాజ్ ద రష్యా ఫ్రెండ్గా యుఎస్ మన ఇండియాని ట్రీట్ చేస్తోంది. సో రకరకాల ఇష్యూస్ చాలా మూవ్ అవుతున్నాయి దీంట్లో. ఈ వార్ ఈజ్ ఓన్లీ ఎస్కలేటింగ్ అవర్ దిస్ కైండ్ ఆఫ్ టెన్షన్ అమాంగ్ నోన్ ఎలైస్లో కూడా. సో ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతాయా? ప్రస్తుతం ఆయిల్ ప్రైసెస్ లోయెస్ట్లో ఉన్నాయి మనకి. పెరుగుతాయా? పెరిగినప్పుడు మన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మన ఇంపోర్ట్ బిల్ ఎలా ఉంటుంది, మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి? ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటోంది ఫర్ సమ్ టైమ్ నా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అది కంటిన్యూ అవుతుందా? రష్యా కూడా మనకి ఎంతవరకు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది? బియాండ్ సమ్ పాయింట్ టైమ్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్సెల్వ్స్ ఆల్సో. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ లోపల చైనా కూడా ఈజ్ ఆల్వేస్ ఏ మేజర్ ప్లేయర్ టు మేజర్ ఫోర్స్ టు కంటెండ్ విత్ మన ఈ జాగ్రఫీలో. వాళ్ళు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. వాళ్ళు కూడా రష్యా వైపు ఉన్నారా, యుక్రెయిన్ వైపు ఉన్నారా, వాళ్ళు ఆర్మ్స్ ఎవరికి ఇస్తున్నారు, చైనా వాళ్ళు యుక్రెయిన్కి ఇస్తున్నారా అది తెలియదు మనకి. రష్యాకి ఇస్తున్నారని మోస్ట్ ప్రాబ్లీ కొన్ని అయితే రిపోర్ట్స్ ఉన్నాయి. రష్యా యుఎస్ కలిసి, రష్యా అండ్ చైనా కలిసి యుక్రెయిన్ మీద ఫైట్ చేస్తున్నారని. ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన ఎకానమీ ఎఫెక్ట్ అవ్వకుండా మాత్రం ఉండదు, ఎఫెక్ట్ అవుతాం మనం. ఇది కొంచెం స్ట్రెచ్ అయితే మనకి డెఫినెట్గా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చెప్పుకోవాలి. మేబీ 1-2 monthsలో వార్ అయిపోతే ఐడియల్ ఇది. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ వెరీ సూన్ లైక్ దట్. ఓకే, బట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్, వాట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్? అప్పుడు ఏంటి పరిస్థితి? వాట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ అంటే దెన్ వీ హావ్ టు సీ వాట్ ఫ్యాక్టర్స్ కమ్ అవుట్. చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయా, లేకపోతే మనకు వచ్చే గూడ్స్ ఇంపోర్ట్స్ మన ఎఫెక్ట్ అవుతామా మనం. సో ఇవి చాలా ఉన్నాయి. ట్రేడ్ పార్ట్నర్స్ చాలామంది ఉన్నారు. యూఎస్ఏ మేజర్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియాకి. గల్ఫ్లో చాలా ట్రేడ్ పార్ట్నర్స్ ఉన్నారు మనకి. రష్యా ఇస్ అనదర్ మేజర్ ట్రేడ్ పార్ట్నర్ ఫర్ అస్. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటాయి, గూడ్స్ సర్వీసెస్ ఎలా ఉంటాయి,
మన ఎకానమీ ఎలా ఎఫెక్ట్ పడుతుంది, ఈ కాంటెక్స్లోనే ఆర్బీఐ రిపో రేట్ కట్ కూడా మనం చూడాలి మనం. ఓకే. అంటే జియో పొలిటికల్గా మనం ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం. అట్లీస్ట్ మన డొమెస్టిక్ కన్సూమ్ పెంచుకుంటే మన ఎకానమీ కొంచెం ఇన్సూరెంట్ అవుతుంది గ్లోబల్ డెవలప్మెంట్స్ అని ఐఎమ్ షూర్ ఆర్బీఐ మస్ట్ బి థింకింగ్ ఇన్ దోస్ లైన్స్. అది గవర్నమెంట్ లైన్ అయింది వచ్చేది. ఓకే. అది నిజంగా అవ్వాలి. అలా అయినప్పుడు కొంచెం ఇండియా విల్ బి బెటర్ ప్లేస్ టు వెదర్ దీస్ షాక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే తట్టుకునే పరిస్థితి మనకు కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది. మనకి బయట షాక్స్ మనం తట్టుకునే స్ట్రెంగ్త్ మనకు వస్తుంది ఇండియాకి. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే బేసిక్గా ఇప్పుడు రష్యాతోటి డిస్పైట్ అక్కడ వార్ జరుగుతున్నా స్టిల్ హీస్ లైక్ మన ఇండియా ఇస్ లైక్ నాట్ యుఎస్ ఇస్ నాట్ హ్యాపీ విత్ అస్ లైక్ అప్సెట్ అని చెప్పారు. బట్ బికాస్ వీ హ్యావ్ థింగ్స్ విచ్ ఆర్ లైక్ మనకు అక్కడ నుంచి వీ హ్యావ్ డీల్స్ లైక్ ఇంపోర్ట్ అవుతాయి చాలా మట్టుకు. సో దట్స్ ద రీజన్ మైట్ బి ఇండియా ఇస్ నాట్ అటువైపు ఇటు వాళ్ళకి చెప్పలేక ఇటు వీళ్ళకి చెప్పలేక మైట్ బి ఇది అవుతుందని చెప్పొచ్చు కదా. అవునండి. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, దట్ ఈస్ ద రీజన్. ఇండియా ఎప్పటి నుంచో న్యూట్రల్ నాన్ అలైన్ స్టాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇండియా నెవర్ సైడెడ్ విత్ వన్ పర్టికులర్ బ్లాక్. రష్యా కానీ అమెరికా ఎప్పుడు ఒకళ్ళతో మన ఇండియా ఎప్పుడు అలైన్ అవ్వలేదు. ఓకే. కానీ కొంచెం రష్యా వైపు అలైన్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. అంటే ఈక్వల్ అమాంగ్ ఈక్వల్స్ లాగా కొంచెం దాంట్లో కొంచెం రష్యాకి ఇండియా వాజ్ షోయింగ్ బిట్ మోర్ ఫేవరెటిజం, ఫ్రెండ్లీనెస్. ఓకే. లిటిల్. దానికి కారణం కూడా ఉంది. రష్యా ఇండియాకి అన్ఈక్వోకల్గా అంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్ సపోర్ట్ ఇస్తూనే ఉంది అన్ని టఫ్ సిచ్యువేషన్స్లో మనకి. ఓకే. సో మొన్న కూడా మనం ఇండియా పాకిస్తాన్ టెన్షన్లో వాళ్ళు ఇచ్చిన మిసైల్సే మనకి బాగా షీల్డ్ చేసి డిఫెండ్ చేయగలిగాం. అఫెన్సివ్ కూడా వెళ్ళాం మనం. మన బ్రహ్మోస్ మిసైల్స్కి కూడా జాయింట్ కొలాబరేషన్ రష్యాతోని ఆ బ్రహ్మోస్ మిసైల్స్లో. సో అలాగే టెక్నాలజీ పరంగా వాళ్ళు మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ ఆల్వేస్ ఎ డిపెండబుల్ అలీ. యూఎస్ కూడా మనకి టెక్నాలజీ చాలా సపోర్ట్గా ఉంది మనకి, కాదని కాదు. కానీ యూఎస్ హెస్ గాట్ మల్టిపుల్ రోల్స్ టు ప్లే. యూఎస్ సప్లైస్ టు F-16 టు పాకిస్తాన్, F-16 టు యుక్రెయిన్. అలా అందరికీ వాళ్ళు ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తుంది యూఎస్ బికాస్ ఆఫ్ ది సూపర్ పవర్ నేచర్. నోబడీ కెన్ ఎఫోర్డ్ టు అంటగనైజ్ యూఎస్. ఇండియా కూడా యూఎస్ని గుడ్ బుక్స్లో ఉండాలి, ప్లే గుడ్ హ్యూమర్. అట్ సేమ్ టైం రష్యా ఈజ్ మోర్ ఫ్రెండ్లీ టు ఇండియా దెన్ యూఎస్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో చాలా చక్కగా చెప్పారు దట్ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ వల్ల మన ఎకనామీ తింటే కొంచెం దెబ్బతింటుంది, బట్ నాట్ దాట్ మచ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.